తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. కొత్తగా అప్లై చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ. డబ్బులు కట్టిండ్రంటే బాస్ ప్రీవియస్ గవర్నమెంట్లల్లో డబ్బులు తీసుకున్నారు పెట్టినరు, వాళ్ళకు కనీసం ఆన్సర్ చేసే వాళ్ళు కూడా లేరు. చెప్పేది ఏంటంటే అబ్బా గవర్నమెంట్ అకౌంటే, కానీ ప్రభుత్వము ఇప్పుడు గవర్నమెంట్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్ లోపల పరిపాలన చేసేటువంటి ఏదైతే నాయకత్వం ఉంటుందో డిఫరెంట్ ఒపీనియన్తో ఉంటుంది. ఆ రోజుల్లో తీసుకుంది గవర్నమెంట్కే కట్టిరు కాదనం, కానీ దీన్ని ఏంటంటే వాళ్ళతో కూర్చొని అడ్జస్ట్మెంట్ చేస్తాం. సేమ్ అమౌంట్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన దాంట్లో వాళ్ళు అప్లై చేసుకొని అవి కూడా ఎట్లయినా వాళ్ళ దగ్గర ఆ వోచర్స్ కానీ అవన్నీ ఉంటే మేము అడ్జస్ట్ చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దేవాదాయం అనేది వేరే సబ్జెక్ట్, అది దాని మీద కూడా స్పెషల్ కేసు కింద తీసుకోవాలని ఆల్రెడీ నేను ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడినా, కమిషనర్ గారితో కూడా మాట్లాడినా. వీలైనంత తొందరగా దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. ఆల్రెడీ నేను నా వ్యూస్ చెప్పిన, సిటీలో ఉన్నటువంటి ఆలోచన చెప్పిన. ఎండోన్మెంట్లో కొంత పూర్ పీపుల్ ఆ ఎండోన్మెంట్ భూములలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా చేద్దాం. రెండోది హౌసింగ్ బోర్డుది సమ్ క్లియరెన్సెస్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. కొన్ని ఏరియాలకు పేదవాళ్ళు ఉన్న దగ్గర కొన్ని 58 జీవోలు క్లియర్ చేయమని ఇచ్చిండ్రు, అవి జరుగుతున్నాయి. బట్ అన్ని డిపార్ట్మెంట్లు 1 by 1 చేసుకుంటూ వస్తాం. మేజర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ కాబట్టి ఈ రెండింటి వరకు మనం ఈరోజు ఇది చేసుకుందాం. అందరికీ శుభవార్త ఇది. రెండోది నేను పదే చెప్తున్నా, ఏ ఎన్నికలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది. ఇది ఆల్రెడీ సబ్ కమిటీ నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చొని మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని మీరు కూడా చాలాసార్లు అడిగినారు. కాబట్టి దీంట్లో అందరు భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ కూడా వినిపిస్తలే. లెక్క ఎట్లా తెలుస్తుంది 2 నెలల్లో? ఇప్పుడు మీరు కొన్ని లెక్కలు మీరు కొన్ని పేపర్లలో వచ్చినాయి, మా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి. అల్టిమేట్గా 2 నెలలు టైం ఇచ్చినాం కాబట్టి ఎన్ని వస్తాయో మనకు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాం, ఇగో మనకి ఇన్ని వచ్చినా మేము ఇన్ని క్లియర్ చేస్తున్నాం అని చెప్పి చెప్తాం. మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికంతా వర్తిస్తుంది. లేదు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, ఆల్ మున్సిపాలిటీస్. రెవెన్యూ క్రైటీరియా కాదు, ఒక్కటి గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రభుత్వానికి ఏ రోజు కూడా రెవెన్యూ క్రైటీరియాతో ఏ కార్యక్రమం తలపెట్టదు. దానిలో భాగంగానే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు, పేదవాళ్ళకి కట్టించేటువంటి ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్లకు మరి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ ఎన్నికలకు సంబంధించినవి కావు, రెవెన్యూకు సంబంధించినవి కావు. మా ఉద్దేశం వల్ల గవర్నమెంట్ ఖజానా నింపుకోవాలనేటువంటి ప్రయత్నం ఏ రోజు కూడా చేయదు. డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలనేటువంటి సంకల్పంతోనే మేము చేస్తున్నాం. టూ మంత్స్ తర్వాత ఒక్కరోజు కూడా పొడిగించము. జరిగినాయి, కానీ ఇప్పుడు మీరందరూ ఉన్నారు కాబట్టి మేము చెప్పినటువంటి ఈ మంచి వర్డ్స్ రేపు టీవీలో పత్రికలలో వస్తాయి కాబట్టి అవన్నీ ఎవరైతే ఇన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తొందరగా పోయి అప్లై చేసుకోవాలని చెప్తున్నాం. మళ్ళీ డేట్లు గిట్లా పొడిగించాము. భవిష్యత్తులో బీపీఎస్ ఎల్ఆర్ మన ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ వస్తే కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు.